అండి అందరికీ నమస్తే. ఈరోజు వైట్ పులావ్ చేస్తున్నానండి. ఏం లేదు, సింపుల్ అన్నమాట. ఇది పులావ్, వైట్ పులావ్. ఇందులో పచ్చిమిరపకాయలు, ఒక 5 పచ్చిమిరపకాయలు చిన్న తక్కువ పరిమాణంలో చేస్తున్నాను. ఒక గ్లాస్ బియ్యంతో చేస్తున్నాను. ఒక మాంసం వచ్చి ఒక 150 గ్రామ్స్ ఉంటుందేమో, 200 గ్రామ్స్ ఉండొచ్చు. దాన్ని ఉల్లిపాయలు, నూనె వేసి గరం మసాలా, హోల్ గరం మసాలా ఉంటుంది కదా, చెక్క, లవంగము, ఇలాచి, అనాస పువ్వు వేసి పత్తా వేసుకొని, తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి దంచిన పచ్చిమిరపకాయలు అన్నమాట. ఇందులో మిరప్పొడి వేయరు, కారం పొడి వేయరు. ఇది తెల్లగా ఉంటుంది కాబట్టి కారం పసుపు అంతా ఏం వేరు అన్నమాట. ఇది ఉప్పు వేసి వేయించేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. పచ్చివాసన పోయిన తర్వాత ఈ మటన్ ముక్కలు వేసి వేయించేసుకుంటున్నాను. టమాటా కూడా వేయండి, ఇందులో సింపుల్గా ఉంటుంది ఇది. ఇదిగోండి, పెరుగు వేసేసాను. ఒక ధనియా పొడి, ఒక స్పూను, ఆలు, ఒక ఆలు అనమాట వేసేసి ఇప్పుడు ఇది చూడండి. ఇందులో చాలా సింపుల్ అండి. ఎవరైనా స్టడీస్ కోసము బయట దేశాలకు వెళ్ళేవాళ్ళు, ఇంటికి దూరంగా ఉండేవాళ్ళు ఇది ఈజీగా చేసుకుని తినవచ్చు. బ్యాచిలర్స్, ఎక్కువగా బ్యాచిలర్స్కి పనికి వస్తుందండి. బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది, సింపుల్ కూడా ఉంటుంది. మసాలా కూడా సింపులే. లేదు, అల్లం వెల్లుల్లిపాయ గరం మసాలా కదా, అల్లము, లవంగాలు, చెక్క, తేజ్పత్తా ఒకటి వేసేసి, అనాస పువ్వు ఒక చిన్న ముక్క వేసుకొని అంతా వేసుకొని, ఉల్లిపాయలు ఎర్రగా వేయించుకున్న తర్వాత పచ్చిమిరపకాయలకు 6 ఒక గ్లాసు లెక్కగా చెప్తున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు 6 మెత్తగా దంచుకొని ఇందులో వేసేయాలండి. మళ్ళీ కారం వేయరు, ఇది ధనియా పొడి మాత్రమే వేస్తారు. వేసేసి వస్తుందండి. ఇది యూత్కు అంటే బ్యాచిలర్స్కు చాలా చక్కగా సొంతంగా చేసుకునేవాళ్ళు, ఇంటికి దూరంగా ఉండి రూముల్లో కానీ హాస్టల్లో కానీ ఎక్కడన్నా ఉన్న దూరంగా ఉన్న బయట దేశాల్లో ఉన్న వాళ్ళు చేసుకుని తినవచ్చండి ఈజీగా. అందుకనే ఒక గ్లాస్ లెక్కగా చేస్తున్నాను, కొద్దిగా పరిమాణంలో. ఇప్పుడు పెరుగు వేసేసాను. కారం అంతా ఏం వేరు, ధనియా పొడి మాత్రమే వేస్తారనమాట, అంతే అనమాట. ఇంకేం వేరు, పసుపు కూడా వేరండి. ఇది ఇప్పుడు మూత పెట్టి ఒక 3 విజిల్ వచ్చేదాకా ఉడికిచ్చేస్తాను అన్నమాట. మాంసాన్ని మటన్ ఉడికిన తర్వాత బియ్యం వేసుకుందాం. చూడండి, వేగిపోయింది, కుర్మా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని వేరే ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకుంటాను అనమాట. చూడండి, ఇందులో ఒక ½ గ్లాసు పాలు వేసుకున్నానండి. ఇది వెజిటేబుల్ పులావ్, మటన్ పులావ్ కాబట్టి ఇది పాలు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో చూడండి, రైస్ కుక్ చేస్తున్నాను. 50% కుక్ అయితే చాలండి, ఎక్కువ కాదు. ఇది మామూలు రైసే వేశాను నేను, సోనా మసూరి లలిత రైస్ ఉంటుంది కదా, అది వేసాను. మామూలుగా బాస్మతి వేసుకోవచ్చు, ఇష్టమైన వాళ్ళు బాస్మతి వేసుకోవచ్చు. ఇది ముఖ్యంగా నేను ఈ బ్యాచిలర్స్ కోసము, మేల్ కానీ ఫీమేల్ కానీ, ఇంటికి దూరంగా ఉన్నవాళ్ళు, విదేశాల్లో ఉన్నవాళ్ళు చేసుకోవడానికి ఈజీ మెథడ్లో చేస్తున్నానండి. అందుకే కొద్ది క్వాంటిటీలో చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు 50% రైస్ కుక్ అయిపోయింది. ఆఫ్ చేసేసి ఇది వడకట్టుకోవాలండి. వాటర్ వడకట్టుకొని దీన్ని వేడి చేయాలన్నమాట. ఇప్పుడు చిన్న సైజు నిమ్మకాయ పిండేస్తున్నాను ఇందులో. చిన్న పిండేస్తున్నాను. ఇప్పుడు ఇది బియ్యము ఇలా నీళ్ళు వడకట్టుకోవాలండి. జల్లిగడ్డ దీంట్లో 50% చాలండి, ఎందుకంటే 50% అందులో ఉడుకుతుంది అనమాట. ఇలా చేసుకుంటే బియ్యము బాగా పొడిలాడుతూ చక్కగా వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి వేసేస్తున్నాను అనమాట. ఈ కలర్ వేయాల్సిన అవసరమే లేదండి. కలర్ కానీ మసాలా కానీ ఏం లేదు. నెయ్యి మాత్రము చిన్న స్పూన్తో వేసుకుంటానండి. కొత్తిమీర వేస్తాను కొద్దిగా. ఇదిగోండి, కొద్ది మాత్రమే నెయ్యి అన్నమాట, ఎక్కువ అవసరం లేదు. క్వాంటిటీ దెబ్బ
ఎస్పెషల్లీ వాళ్ళ కోసమేనండి, బ్యాచిలర్స్ కోసమే నేను చేసి చూపించేది ఇది. నేను చాలాసార్లు చేసుకున్నాను ఎక్కువ మోతాదులో. ఇది స్మాల్ క్వాంటిటీలో చూపిస్తాను అనమాట. ఒక స్పూన్ నెయ్యి చాలండి, తక్కువ ఈజీగా చేసుకోవచ్చు. 15 నిమిషాల్లో చేసుకోవచ్చు అండి. ఎప్పటికైనా పిల్లలకి బిర్యానీ కానీ బగారా రైస్ మీద మనసు మళ్ళినప్పుడు ఇలా ఈజీ మెథడ్లో మాంసం ఉంటే మటన్ లేకున్నా కూడా చేసుకోవచ్చు. మటన్తో ఇలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు దమ్ తీస్తాను. కొన్ని కొత్తిమీర చల్లుకున్నాను, వేయాల్సిన అవసరం వేసేసాను. అన్నీ ఈజీ మెథడే అండి. మొత్తము 15 నిమిషాల్లో అయిపోతుంది బిర్యానీ. మొత్తము ఒక్కొక్క క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి బ్యాచిలర్స్ అయితే ఎవరైతే చూసి నేర్చుకొని మీరు చేసుకొని తిని ఆనందించండి. ఇప్పుడు దమ్ ఇస్తున్నానండి. ఒక 5 నిమిషాలు హైలో పెట్టి తర్వాత లోలో ఒక 5 నిమిషాలు పెట్టేస్తే 10 నిమిషాల్లో దమ్ అయిపోతుందండి. చూడండి, ఇలా దమ్ అయిపోయిందండి. ఇలా చూడండి, ఇలా పొడిలాతో వస్తుందన్నమాట బాగా. చూసారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ముఖ్యంగా బ్యాచిలర్స్ ఒకసారి చేసి చూడండి మీరు ముందే. ఈ విధానంతో ఈజీగా అయిపోతుంది మీకు. తర్వాత మీరు బయట ఎక్కడ వెళ్ళినా కూడా ఈజీగా మీరు చేసుకోవచ్చు. ఒకరి మీద ఆధారపడకుండా మన హోమ్ సిక్ లోన్ కాకుండా మన ఇంటి భోజనాన్ని మీరు తినవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి, ఇలా పడుతూ నేను సాదా లలిత రైస్ వేసాను. అందుకని ఇది ఇలా పెట్టేసామంటే వేడివేడిగా ఉంటుందనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.